పుబ్బా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణం చేయాలి. హనుమాను గణపతి ఆలయాల్లో అవకాశం ఉన్నప్పుడు లేదా వారి వారి నక్షత్రాల రోజు వెన్న సమర్పించండి. ఉత్తరా నక్షత్రం వాళ్ళు రుద్రుణ్ణి, దుర్గా అమ్మవారిని, గణపతిని ఆరాధన చేయటం, అలాగే కంచుతో చేసినటువంటి పాత్రల్ని దానం చేయటం చేయాలి. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు మనకి విపరీతమైన ఖర్చు పెరిగిపోవటం వల్ల ఇబ్బందులు పడకుండా ఆకస్మిక ప్రయాణాలు ఇవి లేకుండా జాగ్రత్తగా ఉండటం కోసం సత్యనారాయణ వ్రతం చేసుకోవటం, వృద్ధుల్ని గౌరవించడం, గోసేవ చేసుకోవటం ఇవన్నీ చేయాలి. హస్తా నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేయటం అనేది ఎక్కువ అవుతుంది. అవి తప్పించుకోవాలి అంటే చక్కగా సుందరకాండ పారాయణం చేసుకోవటం, వచనమైనా చదువుకోండి. మాకు శ్లోకం రాదంటే సుందరకాండ పారాయణం చేసుకోండి, రోజుకో అధ్యాయం. ఈశ్వరారాధన చేయండి, గుమ్మడి పండుని దానం చేయండి. చిత్తా నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామి పూజ చేయటం, ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూరాన్ని సమర్పించడం, ఆంజనేయ దండకం చదువుకోవడం చెయ్యాలి. తులారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం వాళ్ళు నిత్యము లక్ష్మీనారాయణని పూజ చేసుకోవాలి. అలాగే చక్కటి వృక్షాలను పెంచాలి. లేదా ఎవరైనా చెట్లు వేసి పెంచుతున్న వాళ్ళు, చెట్లు నాటేవాళ్ళు ఉంటే దానికి చెట్లు నాటడానికి వీళ్ళ వంతు సహాయం చేయాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు లక్ష్మీ గణపతి ఉపాసన మంచి చేస్తుంది. అలాగే విద్యార్థులు సహకారం చేయాలి. మీనాక్షి అమ్మవారి పంచకాన్ని వాళ్ళు చదువుకుంటూ ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళు రుణ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా గణపతి పూజ, బుధవారం ఉపవాసం ఉంటాం, విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు దానం చేయడం చేయాలి విశాఖ నక్షత్రం వాళ్ళు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళు మనకి అనారోగ్య సమస్యలు, అలాగే మాట పట్టింపులతో ఇబ్బందులు రాకుండా ఏదైనా దేవతా కళ్యాణం, ఇష్టదేవ కళ్యాణాన్ని చెయ్యాలి. అలాగే హరిహరుల స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే హరిహరుల స్తోత్రంతో పాటు అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఉపవాసం చేయటం, వస్త్రదానం చేయటం మంచిది. అనురాధ నక్షత్రం వాళ్ళు మనకి స్థానచలనం వల్ల ఇబ్బంది పడకుండా కార్యసిద్ధి కోసం మనకి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, కాలభైరవాష్టకం పారాయణ చేయాలి. మూగజీవులకి ఆహారాన్ని అందించాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పౌర్ణమి నాడు అక్కడ చక్కగా ఆ చంద్రుని ఎదుట మనకి బయట కూర్చుని చక్కగా పాలు ఆయనకి ఎదురుకుండా పెట్టి 3 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తే అందరి జీవితాల్లోనూ మనకి శుభమే జరుగుతుంది. స్త్రీలందరూ కూడా పౌర్ణమి నాడు చక్కగా పాలు అలా స్వామివారి అదే చంద్రుడు ఎదురుకుండా పెట్టి 3 సార్లు లలితా సహస్రనామం పారాయణం చేసి స్వామికి నమస్కారం పెట్టుకుంటే చంద్రుడికి మనశ్శాంతి ఉంటుంది, ఇంటిలో మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళు అనుకున్న కార్యాలు చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో ఆడవాళ్ళందరూ చేయదగ్గ పని అది. అందరూ కూడా అది అలవాటుగా మార్చుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మూలా నక్షత్రం వాళ్ళు మానసిక చింత తగ్గడానికి, ప్రయాణంలో శ్రమ ఎక్కువ అవుతుంది, అది పోగొట్టుకోవటానికి గోదానం చేయటం, గోపూజలు చేయటం, పుస్తక దానం చేయటం, రోజు కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయటం చెయ్యాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సుదర్శన హోమం ఒకటి, వ్యవసాయ పనులకి పనికొచ్చే సహాయం చేయాలి. వ్యవసాయదారులకు సహాయం చేయటం, గురుదేవతా పూజ చేయటం, పెద్దలకి ఏదైనా సత్కారం చేసుకోవడం చెయ్యాలి. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వివాదాలు పెరగకుండా, వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటం కోసం గణపతి పూజ చేసుకోవటం, వృద్ధుల సేవ, ఆలయంలో నైవేద్యాలు చేయడానికి ఏ ద్రవ్యాలు అయితే పనికొస్తాయో వాటిని ఇవ్వటం, రోజు కూడా గణపతి పంచరత్న పారాయణ చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇంటిలో మార్పులు సుఖముఖంగా ఉండాలి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం, అందరి వ్యక్తుల సహకారం లభించడం కోసం అరుణ పారాయణ చేయొచ్చు అవకాశం ఉంటే. అలాగే ఆలయంలో సేవ, రోజు కూడా సూర్యోపాసన అంటే ఏం చేయాలి అంటే సూర్యోదయంలో సూర్యుడు వచ్చేందుకు కొద్దిగా ముందుగానో, సూర్యుడు వచ్చే సమయంలోనూ స్త్రీలు, పురుషులు, లేకపోతే జాతి, కులమత భేదాలు ఏమీ లేకుండానే సూర్యుడికి రోజు కూడా 3 సార్లు అర్ఘ్యం వదలచ్చు. కాస్త ఇబ్బంది రోజుల్లో స్త్రీలు తప్పితే, ఆ 4 రోజులు తప్పితే అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయొచ్చు.
అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తే ఈ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. సూర్యుడి గ్రహరాజు, ఆయన్ని గనక మీరు రోజు కూడా ఉదయాన్నే అర్చిస్తే అన్ని విధాలా రోజంతా బాగుంటుంది, సంవత్సరం అంతా బాగుంటుంది. అందుకని సూర్యుడికి రోజు అర్ఘ్యప్రదానం చేయడం అంటే 3 సార్లు నీళ్లు వదలటం అనేది మనందరం కూడా జీవితంలో భాగం చేసుకుంటే మనకి మేలే జరుగుతుంది. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కార్తవీర్యార్జున స్తుతి, అలాగే రేపు శ్రీరామనవమి నాడు ధనిష్ట నక్షత్రం వాళ్ళు పానకం పంచిపెట్టడం, అలాగే పాలు పంచిపెట్టడం లాంటి పనులు చేయాలి. అలాగే కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా చేయించడం, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వటం చేయాలి. శతభిష నక్షత్రం వాళ్ళు మానసిక చింత ఎక్కువ అవుతుంది కాబట్టి దాని నుంచి బయటపడటం కోసం క్షేత్ర దర్శనం అంటే నారసింహ క్షేత్రాల దర్శనం చేయటం, కులదేవతారాధన చేయటం, అలాగే మొక్కుకున్నవి ఏమన్నా మొక్కుబళ్ళు ఇంకా తీర్చకుండా ఉంటే వాటిని తీర్చడం చేయాలి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గాలంటే అంటే వాళ్ళకున్న కీర్తి తగ్గిపోవటం, అనవసరంగా మాట పడవలసి రావటం, ఇవన్నీ కూడా పోవటం కోసం ఆది మంగళవారాల్లో నియమం పెట్టుకోవాలి. ఏ నియమం? ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ అన్నట్టు, ఉపవాసం అని కాకుండా కులదేవతారాధన చేయటం, సుందరకాండ పారాయణం చేయటం చేయాలి. మీనరాశి వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు శివాలయంలో ప్రదక్షిణ చేయటం, శని స్తోత్రం చదువుకోవటం, బ్రాహ్మడికి వాళ్ళ నక్షత్రం ఉన్న రోజు స్వయం పాకం ఇచ్చుకోవటం చేయాలి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు శారీరక శ్రమ బాగా ఎక్కువ ఉండటం వల్ల దాని నుంచి బయటపడటం కోసం, అలాగే కోపం విపరీతంగా పెరిగిపోవటం వల్ల బక్క కోపం అంటారు, ఓపిక లేక కోపం ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చండీ పారాయణ కానీ అవకాశం ఉంటే చండీ హోమం కానీ చేసుకోవటం, అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణ ప్రతిరోజు చేసుకోవటం, తీపి పదార్థాలు దానం చేయటం చేయాలి. రేవతి నక్షత్రం వారికి బాగున్నప్పటికీ కూడా నమ్మక ద్రోహాలు ఉంటాయి. నమ్మక ద్రోహాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మనకి తైలాభిషేకం, శనికి తైలాభిషేకం చేయించడం కానీ, లేదా ఆలయాల్లో దీపాల కోసం తైలం సమర్పించడం కానీ, దేవాలయాన్ని శుద్ధి చేయడం, వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేయటం కానీ, నిత్యం దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం కానీ, నరసింహస్వామిని ప్రదోష కాలంలో అర్చన చేయటం కానీ. ప్రదోషం అంటే ఏమిటి? సూర్యాస్తమైన తర్వాత 1:30 సమయం సుమారుగా అని గుర్తుపెట్టుకోండి, అది ప్రదోషం. ఆ సమయంలో నృసింహార్చన కానీ చెయ్యాలి. ఇలా వీళ్ళందరూ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగిస్తాయి. మనం టూకీగా ఇప్పుడు 12 రాసుల వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాంట్లోకి బయటపడ 2 లైన్లు అన్నీ కూడా. మేషరాశి వాళ్ళు వారికి ఈ సంవత్సరం అలసిపోయేంత కష్టం ఉండదు, కానీ ఈ సంవత్సరం బాగా అటు ఇటు ఊపేస్తుంది. ఇప్పటిదాకా ఆగి నడుస్తున్న పనులు ఇంకా నడవటం మానేసే అవకాశం ఉంది. తప్పనిసరి కొత్త దారి వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కోపంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల ఇబ్బంది పడతారు. అందుకని మాట్లాడే ముందు ఆచితూచి 10 సార్లు ఆలోచించి మేషరాశి వాళ్ళు మాట్లాడాలి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, కానీ మనశ్శాంతి దొరకదు. బాధ్యతలు పెరుగుతాయి. తన దగ్గర వాళ్ళకి దూరంగా ఉన్నట్టు, వాళ్ళతో మాట్లాడటం కుదరనట్టు, వాళ్ళతో సరిగా లేనట్టు అనిపిస్తుంది. భారం అంతా వాళ్ళ తల మీద మోయటం అలవాటు వృషభ రాశి వారికి. అది తీసి కాస్త ఇతరులతో కూడా వాళ్ళ భారం పంచుకొని పక్క వాళ్ళతో కలిసి పనిచేస్తే వాళ్ళకి ఇబ్బందులు తొలుగుతాయి. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కాలం మౌనంగా ఉండడం మంచిది, ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. అతిగా మాట్లాడటం, తప్పుడు వాగ్దానాలు చేయటం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి. చెప్పిందే చేయండి, చేసేదే చెప్పండి, మిగతా ఏమీ వద్దు, ఎక్కువ మాట్లాడద్దు. కర్కాటక రాశి వాళ్ళకి మనసుకి కష్టంగా ఉంటుంది. తన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అర్థమయ్యేటువంటి సంవత్సరం ఇది. భావోద్వేగాలు అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఎదుగుదల జీవితంలో కనిపిస్తుంది. కానీ వీరు ఎంతసేపు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అనే ఆలోచన మాని తన గురించి తాను పట్టించుకోవడం మొదలెట్టడం, అలాగే మొహమాటం తగ్గించుకుని నా వల్ల కాదండి, సారీ సార్ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. సింహరాశి వాళ్ళు అధికారం ఎదుగుదల 2 ఉంటాయి, కానీ కాస్త అహంకారం చూపించారా గట్టి దెబ్బ పడుతుంది. ఎప్పుడు సింహరాశి వాళ్ళు చెప్పడం ఎదురు వాళ్ళు వింటమే కాదు, ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఎదురు వాళ్ళు చెప్పేది కూడా వినాలి, వింటేనే బాగుంటుంది.
కన్యా రాశి వాళ్ళు వీళ్ళకి అంత పద్ధతిగా